ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు, పోలీసు. ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ. అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ. సత్యమేవ జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవ జైతే డిఫెన్స్ అకాడమీ 7799845678. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి APCFSS అనేటువంటి సంస్థలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ వాజ్ సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ సెక్షన్ 8 నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. అంటే ప్రాఫిటబుల్ కంపెనీ కాదండి ఇది. అంటే ఏదో లాభాల కోసం లాభాల కోసం చూసేటువంటి కంపెనీ కాదు. దిస్ ఈజ్ ఫర్ సర్వీస్ ఓరియంటెడ్ అని మనమైతే చెప్పుకోవచ్చు. సో మరి దీంట్లో అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. చూద్దాము. ముందుగా చూసినట్లయితే APCFSS ఇందులో ఇంటర్న్స్గా తీసుకుంటారండి. ఓకేనా. మరి డివిజన్ CFMS మరియు గవర్నెన్స్ అనేటువంటి 2 విభాగాలలో ఖాళీలు అయితే ఉన్నాయండి. సో మరి క్వాలిఫికేషన్ CFMSకి క్వాలిఫికేషన్ బీటెక్, BE ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా బీకామ్ కంప్యూటర్స్ BBM BCA విత్ నాలెడ్జ్ ఆఫ్ SAP, ఆర్ లేదా BSc కంప్యూటర్స్. క్యాండిడేట్స్ ట్రైన్డ్ విత్ FICO, HCM, ABAP, HANA and any other technology related to SAP will have an ఎలిజిబిలిటీ అంటూ మనకైతే తెలియజేశారు. ఇందులో ఏది చేసినా కూడా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. గవర్నెన్స్ కనుక చూసినట్లయితే మనము బీటెక్, BE ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు, BSc ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. క్యాండిడేట్ ట్రైన్స్ విత్ స్ప్రింగ్ బూట్ అంటూ మనకైతే ఒక సపరేట్, దీనికి సంబంధించిన సపరేట్ టూల్స్ అయితే ఉంటాయండి. సో వీటిని నేర్చుకున్న వారందరూ కూడా అప్లై చేయవచ్చు. స్టైఫండ్ 15,700 ప్రతి నెల. మరి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అవార్డెడ్ విత్ ద ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ క్యాండిడేట్స్ హూ పర్ఫార్మ్డ్ వెల్ ఆర్ ఆఫర్డ్ విత్ అ ట్రైనీ పొజిషన్ ఆన్ ఫుల్ టైం బేస్. అంటే ఇందులో కనుక మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఆ ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే మీకు ఫుల్ టైం జాబ్ అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. చాలా మంచి అవకాశం అండి. ప్రభుత్వ సంస్థలో నేరుగా ఇంటర్న్షిప్ ద్వారా ఓకేనా పొందవచ్చండి జాబ్ మనము. మరి ఇది ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందండి. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసినట్లయితే phase 1, phase 2, phase 3 ఉంటాయి. ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ అంటే మీరు ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి రెజ్యూమ్లు అన్నింటిని కూడా చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. In this phase, candidates are required to appear for the examination. Candidate need to attain a minimum 50% of marks in written examination. It may change based on the number of candidates appearing for the examination. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో ఎంపిక చేయడం జరుగుతుంది రిటన్ టెస్ట్లో. మరి ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఎవరైతే రిటన్ టెస్ట్లో పాస్ అయ్యారో వారిని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం అండి నిజంగా చెప్పాలంటే. జాబ్ లొకేషన్ విజయవాడ అండి, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను నేను. 21 నవంబర్ 2021 లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఫర్ ఇంటర్వ్యూ చూసినట్లయితే 1 అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, డిగ్రీ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ అయితే మనము తీసుకొని చూద్దాము. ఇక చూసినట్లయితే మనమైతే దీంట్లో రిజిస్టర్ అవ్వాలి ఫ్రెండ్స్ ఫస్ట్. సో మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే అతి త్వరలోనే తెలియజేస్తారు. రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా. జాబ్ లొకేషన్ మాత్రం మనకి విజయవాడ, కృష్ణా డిస్టిక్. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 21 నవంబర్ 2021గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని యాస్టీస్గా మనం ఫిల్ చేయాలి. క్యాండిడేట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ID, కేటగిరీ, ఏ కేటగిరీకి చెందినవారు, డిస్టిక్ కృష్ణా లేదా గుంటూరు అని మాత్రమే ఇచ్చారండి ఇక్కడ.
సో అందరూ కూడా గమనించాలంటే ఈ 2 జిల్లాల వారే అప్లై చేయాలి అని అర్థం అండి. సో యాక్చువల్గా 13 జిల్లాలు ఇస్తారేమో అనుకున్నాము, బట్ 2 జిల్లాలది ఇవ్వడం అయితే జరిగింది. అంటే 2 జిల్లాల వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా 13 డిస్ట్రిక్ట్స్ ఇవ్వాలి, మేబీ మిస్టేక్లో ఇచ్చినట్టున్నారు ఇక్కడ. సో మున్సిపాలిటీ లేదా మండల్ నేమ్ ఇక్కడ రాయండి. సో కాన్స్టిట్యున్సీ, అడ్రస్, నెక్స్ట్ అంటే సో సరిపోతుందండి. అక్కడ రెజ్యూమే సో అలాంటివి అడగదు ఇక. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మనమైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.